నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఫుడీ హస్బెండ్ ఛానల్. రెగ్యులర్గా చేసుకునే ఉప్మాలు కాకుండా అటుకులతో ఉప్మా ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా అటుకుల్ని నానబెట్టుకోవాలండి. తర్వాత పోపు కోసం పల్లీలు, కొంచెం కాజు, పోపు దినుసులు వాడాలండి. ఒక నిమ్మ చెక్క కూడా తీసుకోండి. చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకోండి. ఒక పాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు, పోపు దినుసులు వేసుకోండి. బాగా వేగనివ్వాలండి. ఇలా అటుకులతో ఉప్మా చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే నైట్ టైం డిన్నర్ స్కిప్ చేసేసి కూడా మనం ఈ అటుకులు ఉప్మాని తినొచ్చండి. ఇప్పుడు కాజు కూడా వేసుకున్నాక కొంచెం వేగనివ్వాలండి. కాజు వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా మంచి హెల్దీ ఫుడ్ అండి. ప్లెయిన్ అటుకులు తినడం కన్నా ఇలా ఉప్మా చేసుకుని తింటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందండి. ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి. వేసుకుని అన్నీ మరి ఒకసారి కలుపుకోండి. విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులని వేసుకోవాలండి. అటుకులు ఎక్కువసేపు నానబెట్టుకోకండి, ఎందుకంటే బాగా పేస్ట్లా అయిపోతుంది. కొద్దిసేపు సరిపోతుందండి. విధంగా అటుకులన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక మరొకసారి కలుపుకోండి. ఈ విధంగా ఉప్పు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా అంతా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఈ పులుపు ఫ్లేవర్ అనేది ఈ ఉప్మాకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఒకసారి కలుపుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే అటుకుల ఉప్మా కూడా రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.